ఏంటి నాకు ఎయిర్పోర్ట్ లో జాబ్ వచ్చిందా? థ్యాంక్స్ అండి. అరే రామ్, అర్థమైందిరా, కంగ్రాట్స్. అదంతా తర్వాత రా, ముందు నాకు 5,000 ఇవ్వు. 5,000 దేనికిరా? అరే రేపటి నుంచి ట్రైనింగ్ అంటరా, 5,000 కట్టమన్నాడు. జాబ్ ఇచ్చినోడు 5,000 కట్టమంటమేంట్రా? రే, ఇవన్నీ ఫ్రాడ్, నమ్మకు. ఎరా నేను ఎదగడం మీకు ఇష్టం లేదారా? జాబ్ వస్తే తట్టుకోలేకపోతున్నారు, మీరేం ఫ్రెండ్స్ రా? అరే బాబు, వాడి గోల్ తట్టుకోలేము కానీ 5,000 కొట్టాడికి. కొట్టా. ఇదేంటి డబ్బులు కొట్టి చాలా సేపు అయింది కదా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా అన్నిసార్లు ఫోన్ చూడమాక, వాడు చెయ్యడు. అదేంటి? మరేంట్రా, ప్రపంచంలో ఉద్యోగం ఇచ్చిన ఎవడు డబ్బులు కొట్టమని అడగడు. మరి డబ్బులు అడిగారు? దాన్నేరా స్కామ్ అంటారు. వర్క్ ఫ్రం హోమ్ అంటే ల్యాప్టాప్ ఇస్తాం, ఎయిర్పోర్ట్ లో జాబ్ అంటే ట్రైనింగ్ ఇస్తాం, ఇలా ఎవరైనా డబ్బులు అడిగితే అస్సలు నమ్మకూడదు. రే, 5,000 పెద్ద మ్యాటర్ కాదురా మాకు, కానీ నీ అవసరాన్ని వాడు అవకాశంగా తీసుకుని నీ దగ్గర డబ్బులు కొట్టేశాడు చూడు, అది గుర్తించు చాలు. అరే ఎప్పుడు కానీ ఇలాంటి స్కాములకి దూరంగా ఉండరా. ఈ వీడియో చూసి కొంతమంది ఫేక్ జాబులకి దూరంగా ఉంటారని కోరుకుంటున్నాం.